వాస్తు జీవనం ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు నేను అందించబోతున్నటువంటి అంశం చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే చూడండి, ఒక కొత్త ఇంటి గృహం నిర్మించాలన్నా లేదా ఇదివరకే ఒక గృహం నిర్మించి ఉన్నా ఎలాంటి వాస్తు దోషాలు కలుగుతున్నాయి, మనం తెలిసి తెలియక తీసుకునేటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ఇంటి లోపల ఎలాంటి వాస్తు దోషాలు కలిగేందుకు ఆస్కారం ఉంది అని మీకు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విషయాలు కూడా చాలామంది చెప్పి ఉండరు. మీరు ఒక స్థలం కొలతలు తీసుకొని ఒక ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళారు అంటే అతను ఈస్ట్ 90 డిగ్రీ ఉందనుకొని మాత్రమే మీకు ఆ స్థలానికి తగ్గ ప్లానింగ్ ఇస్తారు. ఎవరైనా ఇంజనీరింగ్ చేసేటువంటి మొదటి పని మీకు ఏ విధంగా కావాలో మీకు అనుగుణంగా మాత్రమే అతను ప్లానింగ్ ఇస్తాడు తప్ప అతడు వాస్తుకు అనుకూలంగా ఉండాలి అని ఆలోచన చేసి ఎప్పుడు కూడా ఇవ్వడు. ఎందుకంటే జనరల్గా వారు ఇచ్చేటువంటి ప్లానింగ్లన్నీ కూడా ఒకటే విధంగానే ఉంటాయి. అది మనకు ఈస్ట్ 90 డిగ్రీ లేదా నార్త్ శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి స్థలాలకు ఏ విధంగా అయితే ప్లానింగ్లు ఇస్తారో అదే విధంగా అన్ని ఇళ్లకు అన్ని స్థలాలకు కూడా వారు ఇస్తూ ఉంటారు. మొదటగా మనము వారిని సంప్రదించడానికి గల కారణం కూడా మనకు అనుకూలంగా వారు ఇస్తారు అనే భావనతోనే అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. చూడండి, ఈ విధంగా ఆలోచన చేసి మనము ఒక కొత్త ఇంటి గృహం నిర్మాణం చేపట్టాము అంటే ఎలాంటి నష్టాలు ఆ ఇంట్లో కలుగుతున్నాయి, మీరు వాస్తుకు అనుకూలంగా ఒక గృహాన్ని నిర్మాణం చేపట్టారని భావించినా కూడా మీరు ఎందుకు నష్టపోతున్నారు అంటే ఈ విధంగా మీ స్థలం డిగ్రీలు తిరిగి ఉండడమే. ఎందుకంటే మీ స్థలం అనేది ఒక 23 డిగ్రీలు లేదా 30 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి కానీ లేదా ఈశా ప్రాచి కానీ తిరిగి ఉన్నప్పుడు మీరు శుద్ధ ప్రాచిలో స్థలానికి తగ్గట్టు ప్లానింగ్ తీసుకొని ఉంటే మీరు ఏ విధంగా నష్టపోతారు అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఇంటి నిర్మాణం చేపట్టకపోతే మీరు తీవ్రమైనటువంటి వాస్తు దోషాలకు గురి అవుతున్నారు. ఇది నా అనుభవంలో చాలామంది ఇచ్చినటువంటి ప్లానింగ్లు నేను మార్పులు చేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఇంకా ఎవరు కూడా ఈ విధంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మీ స్థలం అనేది ఒక 20 డిగ్రీలు అంటే ఈ విధంగా మీ స్థలం ఉంటే ఇది ఈస్ట్ 90 డిగ్రీ, ఇది నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు ఈ కార్నర్ ఈశాన్యం అవుతుంది, ఈ కార్నర్ ఆగ్నేయం అవుతుంది, ఈ కార్నర్ వచ్చేసి నైరుతి అవుతుంది, ఈ కార్నర్ వాయువ్యం అవుతుంది. అంటే మీ దిక్కులు అనేవి ఎప్పుడు కూడా శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఇంటి మధ్యలోకి వస్తాయి. ఎప్పుడైతే మీ స్థలము దిక్కులు తిరిగి ఉందో, విదిక్కులకు తిరిగినటువంటి స్థలం కానీ లేదా ఆగ్నేయ ప్రాచి మరియు ఈశాన్య ప్రాచి తిరిగినటువంటి స్థలం కానీ ఏ విధంగా నష్టపోతూ ఉంది, ఏ విధంగా మీరు ఇబ్బందుల పాలవుతున్నారు, ఎలాంటి వాస్తు దోషాలు మీ ఇంట్లో కలుగుతున్నాయి అనే విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు గమనించండి. చూడండి, ఇక్కడ మధ్యస్థానంలో ఉన్నటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు చూడండి, ఈ మధ్యస్థానంలో ఉన్నటువంటిది తూర్పు మధ్యస్థానం శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు. ఈ మధ్యస్థానం నుంచి పై భాగానికి ఈశాన్యం వైపు 2 భాగాలు, ఆగ్నేయం వైపు 2 భాగాలు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 23 డిగ్రీలు మనకు ఆగ్నేయం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 23 డిగ్రీలు ఈశాన్యం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి 45 డిగ్రీలు తూర్పు మధ్యస్థానం అవుతుంది. మీరు ఇదే విధంగా విదిక్కులన్నీ కూడా మీరు గమనించండి. ఇక్కడ 2 భాగాలు వాయువ్యం 2 భాగాలు ఉంటుంది, ఉత్తర ఈశాన్యం 2 భాగాలు ఉంటుంది, దక్షిణ ఆగ్నేయం 2 భాగాలు ఉంటుంది, దక్షిణ నైరుతి 2 భాగాలు ఉంటుంది, పడమర నైరుతిలో 2 భాగాలు, పడమర వాయువ్యం 2 భాగాలు. విదిక్కులు అనేవి ఎప్పుడు కూడా 2 భాగాలు ఉంటాయి. మనకు మధ్యస్థానాలు అనేవి ఎప్పుడు కూడా 4 భాగాలు ఉంటుంది. మీరు ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇప్పుడు 23 డిగ్రీలు మీ స్థలం ఏదైతే ఉందో ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉందనుకోండి, మీకు తూర్పు వైపు మాత్రమే రోడ్డు ఉంది. ఎవరైనా సరే ఇంజనీరింగ్ ఏం చేస్తాడు, తూర్పు వైపు రోడ్డు ఉంది కాబట్టి తూర్పు ఆగ్నేయంలో మెట్లు, తూర్పు ఈశాన్యంలో ప్రధాన సింహద్వారం ఇస్తారు.
23 డిగ్రీలు తిరిగిన తర్వాత తూర్పు వైపు మీరు పెట్టినటువంటి సింహద్వారం ఏదైతే ఉందో అది తూర్పు మధ్యస్థానంలోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్యం 2 భాగాలు ఉత్తరం వైపు తిరిగిపోయి 4 భాగాల ఈశాన్యము ఉత్తరం వైపు ఉంటుంది. ఈ సింహద్వారము ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయం 2 భాగాలు కూడా పూర్తిగా ఈ విధంగా తూర్పు వైపు తిరిగిపోయి ఉంటాయి. ఈ విధంగా తూర్పు వైపు తిరిగిపోయినటువంటి ఆగ్నేయం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు తూర్పు వైపు సింహద్వారం పెట్టినట్లయితే ఇది ఆగ్నేయాన్ని చూస్తున్నటువంటి సింహద్వారంగా మారి మీ ఇంట్లో ఆగ్నేయ దోషాలను కలుగజేస్తుంది. తీవ్రమైనటువంటి ఆగ్నేయ దోషాలు ఏ విధంగా ఉంటాయి అని ఏ ఇంజనీరింగ్ కూడా చెప్పలేడు. ఎందుకంటే ఒక ఇంటి లోపల ఆగ్నేయ దోషాలు కలిగాయి అంటే ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడు కూడా హాస్పిటల్ పాలవుతూ ఉంటారు. ఇన్ని విధాలుగా ఆ కుటుంబము ఆగ్నేయ దోషాలను ఎదుర్కొంటూ ఉంది అంటే దానికి ప్రధాన కారణము వారు తీసుకున్నటువంటి ప్లానింగ్లో ఉన్నటువంటి దోషాలే అని నేను చెబుతాను. ఎప్పుడైనా సరే 23 డిగ్రీలు తిరిగిన తర్వాత మనము తూర్పు వైపు సింహద్వారం ఇవ్వకూడదు. ఖచ్చితంగా మనం ఇవ్వవలసినటువంటి ప్రదేశము ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఈశాన్యం తిరిగిపోయి ఉంటుంది కాబట్టి మనకు ఇది అనుకూలిస్తుంది. ఈ విషయం వారికి తెలియదు. ఇది ఒక్క వాస్తు ప్లానర్కు మాత్రమే తెలిసి ఉంటుంది. వాస్తు గురించి తెలియకపోతే, అవగాహన లేకపోతే ఈ విధంగా మీరు నష్టపోతున్నారు. ఒకవేళ మీ స్థలం కనుక 23 డిగ్రీలు ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇది ఈశా ప్రాచికి తిరిగినటువంటి మీ తూర్పు మీ స్థలంగా నేను చెబుతూ ఉంటాను. ఈ విధంగా తిరిగినప్పుడు మీకు ఉత్తరం రోడ్డు ఉందనుకోండి. ఈ విధంగా ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో మీరు సింహద్వారం మీ ప్లానింగ్లో ఉన్నట్లయితే, సింహద్వారం ఉత్తర ఈశాన్యంలో మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఈశాన్యం అనేదే ఉండదు. తూర్పు వైపు 4 భాగాల ఈశాన్యం తిరిగిపోయి ఉంటుంది. ఇక్కడ ఉండవలసినటువంటి 2 భాగాల ఈశాన్యము ఇటువైపు తిరిగి ఇది ఉత్తర మధ్యస్థానంలో పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? పశ్చిమ వాయువ్యంలో ఉన్నటువంటి 2 వాయువ్యాలు ఉత్తరం వైపు తిరిగిపోయి పూర్తిగా వాయువ్యాన్ని చూస్తున్నటువంటి సింహద్వారంగా ఈ ద్వారం మారి మీ ఇంటి లోపల వాయువ్య దోషాలు కలగజేస్తున్నాయి. ఎందుకంటే వాయువ్య దోషాలు అనేటువంటివన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు చూడండి, తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన, ఆ ఇంటి యజమానులకు స్థిమితం లేకుండా చేస్తూ ఉంటుంది. తీవ్రమైనటువంటి గొడవలు, తీవ్రమైనటువంటి కోర్టు కేసు తగాదాలు ఏ ఇంట్లో ఎక్కువైతే ఉంటాయో ఆ ఇంట్లో వాయువ్య దోషాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. నిద్రలేమితనం ఆ ఇంట్లో ఉంటుంది. భార్యాభర్తలు నిత్యం గొడవల పాలు అవుతున్నారంటే చిలికి చిలికి గాలివానగా మారి ఆ గొడవలు కోర్టు కేసు తగాదాలు విడాకుల వరకు తీసుకొని వెళ్తున్నాయి అంటే దానికి కారణము వాయువ్య దోషాలు నెలకొనడమే అని నేను చెబుతూ ఉంటాను. మీరు ఎన్నో కొత్త కళల పంటగా ఒక గృహ నిర్మాణం చేపట్టి ఆ ఇంట్లో చేరిన 2-3 సంవత్సరాలకి ఎన్ని సమస్యలతో మీరు సతమతమవుతూ ఉన్నారంటే ఆ ఇంట్లో నెలకొన్నటువంటి వాస్తు దోషాలు, అంటే మీరు గుడ్డిగా దిక్కులను నిర్ణయించి తీసుకున్నటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ విధంగా డిగ్రీలు తిరిగిన తర్వాత మీ ఇంట్లో కోరి కొని తెచ్చుకున్నటువంటి వాస్తు దోషాలుగా మారుతూ ఉన్నాయి. అంతేకాదు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత మీరు చూడండి, ఆగ్నేయం దక్షిణం వైపు మీ రోడ్డు అయితే ఏదైతే ఉందో మీరు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత దక్షిణ ఆగ్నేయంలో పెట్టినటువంటి ద్వారము 4 భాగాల నైరుతిని చూస్తూ ఉంది. పైకి తిరిగిన తర్వాత పడమర నైరుతి 2 భాగాలు దక్షిణం వైపు తిరిగిపోయి ఉంటాయి కాబట్టి నైరుతిని చూస్తున్నటువంటి ద్వారంగా ఇది మారి మీ ఇంట్లో తీవ్రమైనటువంటి నైరుతి దోషాలనే కలుగజేస్తాయి. నైరుతి దోషాలు అంటే ఒక ఇంట్లో ఉన్నాయి అంటే ఆ ఇంట్లో ప్రాణహాని తప్పదు అని చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు చాలా వరకు నా దగ్గర ఉన్నాయి. ప్రాణహానే కాదు, ఇంటి యజమానురాలికి యాక్సిడెంట్లు కూడా సంభవిస్తున్నాయి. ఆ ఇంటి పెద్ద సంతానం ఎవరైతే ఉంటారో వారికి తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. వారిలో ఎదుగుదల అనేది నిలిచిపోతూ ఉంది. పెద్దవారు ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అంటే తరువాత అలాంటి ప్రమాదాలు జరిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో పెద్ద సంతానం అనే నేను చెబుతూ ఉంటాను. నైరుతి దోషాలు మిమ్మల్ని నష్టపరుస్తాయి.
నైరుతి దోషాలు మీ కుటుంబాన్నే కాదు మీ ఇంటిని దివాలా తీస్తాయి అని నేను చెబుతూ ఉంటాను. నైరుతి అనేది ఆషామాషి విషయం కాదు. అక్కడ చేసేటువంటి వాస్తు దోషాలు ఏవైనా సరే మిమ్మల్ని తీవ్రంగా జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. నైరుతి దోషాలే కాదు మీ కుటుంబాలను వెంటాడుతూనే ఉంటాయి ఇలాంటి దోషాలన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి సమస్యలు ఒక ఇంట్లో తలెత్తుతాయి. మీరు చూడండి, ఈ విధంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో పడమర వైపు పడమర వాయువ్యంలో మీరు సింహద్వారం తీసుకొని మీరు మీ స్థలం కనుక ఒక 23 డిగ్రీలు ఈశా ప్రాచికి తిరిగి ఉంటే పడమర వాయువ్యంలో మీరు తీసుకున్నటువంటి సింహద్వారం ఏదైతే ఉందో నైరుతి 4 భాగాలు పడమర వైపు తిరిగిపోయి ఉంటుంది ఈశా ప్రాచికి. ఈ ద్వారం అనేది పూర్తి మొత్తం నైరుతి భాగాన్ని చూసి ఇది నీచ స్థానపు ద్వారంగా మారుతూ ఉంది. ఇక్కడ ఉచ్చ స్థానం అనేది లేకుండా పోతూ ఉంది. మనం పడమర వైపు సింహద్వారం అనేది తీసుకోవద్దు. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటాము అనే విషయాలను మీకు ఇదివరకే నేను చెప్పి ఉన్నాను. కాబట్టి ఇన్ని విధాలుగా మనము ఒక ప్లానింగ్ తీసుకోవడంలో కానీ లేదా మీరు ఆల్రెడీ నిర్మించి ఉన్నటువంటి గృహం ఏదైతే ఉందో అందులో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ లేకపోతే మనం నష్టపోతాము. కోరి తెచ్చుకున్న వారే అవుతున్నారు వాస్తు దోషాలు అని నేను చెబుతూ ఉంటాను. మనము డిగ్రీలు తిరిగిన తర్వాత సెట్ బ్యాక్ తీసుకునేటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత దక్షిణం వైపు అన్నిటికంటే సెట్ బ్యాక్ తక్కువ తీసుకోవాలి. ఖాళీ స్థలాల దోషాలు కూడా తీవ్రంగా వస్తాయి. సెట్ బ్యాక్ ఆగ్నేయ ప్రాచికి దక్షిణం వైపు ఎక్కువగా తీసుకుంటే నైరుతిని మీరు పెంచిన వారే అవుతారు. నైరుతి దోషం మీ ఇంటికి కలుగుతుంది. ఈశా ప్రాచికి తిరిగిన తర్వాత పడమర వైపు మనం అన్నిటికంటే సెట్ బ్యాక్ తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పడమర వైపు మనం నైరుతి తిరిగిపోయి ఉంటుంది కాబట్టి అన్నిటికంటే నైరుతి తక్కువ తీసుకోవాలి. ఆగ్నేయ ప్రాచికి ఉత్తర ఖాళీ స్థలాన్ని పెంచాలి. ఈశా ప్రాచికి తూర్పు ఖాళీ స్థలం పెంచాలి. ఆగ్నేయ ప్రాచి తిరిగినప్పుడు మన సెప్టిక్ ట్యాంక్ గుంత అనేది తూర్పు వైపు తీసుకోవద్దు. ఈశా ప్రాచికి తిరిగినప్పుడు ఉత్తర వాయువ్యంలో మనం సెట్ బ్యాక్ అంటే సెప్టిక్ ట్యాంక్ గుంతలు తీసుకోవద్దు. మన ఈశాన్యము ఎక్కడ ఉందో ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత బోరు సంపు అనేవి ఎప్పుడు కూడా ఉత్తర ఈశాన్యంలోనే తీసుకోవాలి. ఈశా ప్రాచికి తిరిగినప్పుడు తూర్పు ఈశాన్యంలో మాత్రమే మన బోర్ పాయింట్లు తీసుకోవాల్సి ఉంటుంది. మన ఇంటి లోపల నిర్మించేటువంటి టాయిలెట్లు అన్ని కూడా మీరు గమనించండి, ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత దక్షిణ మధ్య స్థానంలో టాయిలెట్ నిర్మాణం చేయవద్దు. ఈశా ప్రాచికి తిరిగిన తర్వాత పడమర మధ్య స్థానంలో టాయిలెట్ నిర్మాణం చేయవద్దు. ఇన్ని రకాలుగా ఒక ఇంటి లోపల వాస్తు దోషాలు కలిగేందుకు ఆస్కారం ఉంది కాబట్టి నేను ఇన్ని విధాలుగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక ఇల్లు నాది ఒక్కటే ఒక భావన, వాస్తుకు అనుకూలంగా మన నిర్మాణము చేసుకున్నామని ఎవరైనా భావించి ఈ విధమైనటువంటి మీ స్థలాలు డిగ్రీలు తిరిగిన తర్వాత నష్టపోతున్నారు. అలాంటి నష్టాలు మీ కుటుంబాల్లో కలగవద్దనేదే నా భావన. మీరు నష్టపోకండి. అంతో ఎంతో మీరు ఒక వాస్తు ప్లానింగ్ తీసుకునే ముందర ఒక మంచి వాస్తు ప్లానర్ ద్వారా మాత్రమే తీసుకోండి. ఇంజనీరింగ్ ద్వారా మీరు ప్లానింగ్ తీసుకున్నట్లయితే వారికి ఈ వాస్తు సబ్జెక్టు మీద సరైనటువంటి అవగాహన లేక మీరు నష్టపోతారు అని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఒక ప్లానింగ్ తీసుకోవాలి అంటే సరి అయినటువంటి వాస్తు ప్లానర్ ద్వారా మాత్రమే తీసుకోండి. మీ గృహాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే సరి అయినటువంటి వాస్తు పండితుడిని మీరు పిలుచుకొని మాత్రమే చూపించుకోండి అని నేను చెబుతూ ఉన్నాను. ఏ వాస్తు పండితుడికైనా సరే మొట్టమొదటగా ఉండవలసినటువంటి ఒకే ఒక గుణం ఏదైనా ఉంది అంటే కంపాస్కు అనుగుణంగా మీ స్థలం ఉందా లేదా, కంపాస్కు అనుగుణంగా మీ ఇల్లు ఉందా లేదా అని తెలిసినప్పుడు మాత్రమే మీ ఇంటి నిర్మాణాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని గుర్తించగలుగుతాడు తప్ప గుడ్డిగా దిక్కులను నిర్ణయం తీసుకుంటే మీరు తీవ్రంగా నష్టపోతున్నారు అనేదే నా భావన. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నా వాస్తు విజిటింగ్ కావాలన్నా లేదా మీ స్థలానికి సరి అయినటువంటి వాస్తు ప్లానింగ్ కావాలన్నా ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి. మీకు మంచి వాస్తు ప్లానింగ్ ఇచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో నేను మీకు వీలు చూసుకొని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.